సమాచారం, మన స్కూల్కి కొత్తగా 2 టీచర్లు వస్తున్నారు. బస్సు దిగి ఆ కాలువ పక్కన ఉంటారు. నువ్వేం చేస్తావంటే కారు తీసుకెళ్ళి ఆ 2ని తీసుకురా. ఏంటి అర్థమైందా? అలాగే వెళ్ళా మరి. సరే, తొందరగా వెళ్ళు. సరేనా? రేయ్ దిగండ్రా. వాడు దిగట్లేదన్నా. నీకు తనిగా చెప్పాలా? దిగో. రేయ్ ఇలా చూడు, పళ్ళు ఎత్తుగాను గుడ్ల కన్నని అని పెట్టుకుని తెల్ల వెంట్రుకలకి నల్ల రంగు పూసుకొని టీచర్ అనే పేర్లో ఒక టార్చర్ వస్తుంది. వచ్చిందంటే విసులయ్యండి. అర్థమైందా? అలాగే అన్న. అప్పుడే ఒక మంచి ఐటమ్ సాంగ్ చూడడానికి అవుతుంది. అవునవును, వెళ్ళు వెళ్ళు. సరే అన్న. ఈరోజు మనం అనుకుంటుంది తప్పైపోయింది. చైన్ పోయింది అనుకున్నాను. తెచ్చిచ్చినందుకు చాలా థ్యాంక్స్. కిచ్చా బ్రదర్, మనం ఫ్రెండ్స్ అయిపోయాం కదా, థ్యాంక్స్ ఎందుకు మధ్యలో? మన ఇద్దరికి ఫ్యామిలీ ప్రాబ్లం కాబట్టి ఫ్రీగా ఉన్న బస్ ఎక్కుదాం. అది ఎక్కడికి వెళుతుందో అక్కడికి వెళదాం. సరే బ్రదర్. వీరన్నా లొంగిపోకురా. ఈడేసాలు చూడలేక సత్తనం. రండి సార్, కాబోయే కాలానికి నాయకుడు. నల్ల ఎలుగుబంట్లో ఎలా ఉన్నాడు? నువ్వే చెప్పావు. ఏం చెప్పావు? నాయకుడా అని. నీ మాట ఫలించబోతుంది చూడు. నీలాగా కొత్త బుల్లెట్ కొని డబడబా అని బడబడా అని ఎగురుతానో లేదో చూడు. నువ్వు అలా గాల్లో ఎగురుతూ పోయావనుకో, నీ మర్యాద కూడా అలాగే గాల్లో కలిసిపోతుంది. ఎందుకో? ఏమవుతుంది? ఎందుకా? ముందు నీ కళ్ళజోడు తీసి కింద ఎట్రా. అలా పెట్టి నడుముకి కింద కాస్త వంగి చూడు, అప్పుడు తెలుస్తుంది. వీడికి అసూయ ఎక్కువ. కూలికి చెప్తున్నాడు. వీరయ్య, నాయకుడు అవ్వడం, బుల్లెట్ కొనడం తర్వాత ముందు పాత పంచి ఏదైనా తీసుకొని కట్టుకో. చూడలేక సత్తున్నాం. తెక్కనాకుడు.